ఈ సంక్రాంతి అనేటువంటిది పవిత్రమైనటువంటి యొక్క మానవత్వం నుంచి దైవత్వానికి చేరేటువంటి మార్గాన్ని ప్రబోధిస్తూ వస్తున్నాయి. చెరకు ఉంది. ఈ చెరకు యొక్క స్వరూపము అనేక వంపులుగా ఉంటుంటుంది. కానీ అందులో ఉండేటువంటి యొక్క తీర్పు ఎట్టి మార్పు ఉండదు. ఈ జీవితం అనేటువంటి ఒక చెరకు గడ అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు ఇలాంటివంతా కూడా కొన్ని విధమైనటువంటి మార్పులు కలగవచ్చు. ఇవి ఎన్ని మార్పులు కలిగినప్పటికీ నీ దివ్యత్వమైనటువంటి దాంట్లోపల ఏకత్వంగానే ఉంటుండాలి. దేవుడు కూడా ఒక బంగారు వంటి వాడే. అందుకోసం నేను అందరినీ కూడా బంగారు 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 అంటుంటాను. అనగా నీవు చాలా విలువైనటువంటి వాడవే. కానీ కొన్ని కష్టాలకు, దుఃఖాలకు, విచారాలకు కొంతవరకు నీవు శాంతంగా భరించుకోవాలి. కనుక మొట్టమొదట మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. ఇట్టి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ప్రజాక్షేమాన్ని మనము ఆశించి మనము జగత్తు లోపల సరైన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.